ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. వీరంగూడ హత్య కేసులో, శ్రవణ్ సాయి హత్య కేసులో అయితే మరో కీలక విషయాలు బయటికి రావడం జరిగింది. డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. డాక్టర్ చెప్పిన విషయాలు, అసలు ఎందుకు చనిపోయాడు, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి ఈ రిలేషన్ ఉందని మొత్తం విషయాల్లోకి వెళ్తే మీకు క్లారిటీగా చెప్తాను, వినండి. ముఖ్యంగా తల్లి పాత్ర ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ కేసు స్టార్టింగ్ నుంచి మనకు వినిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, వీళ్ళు 10th నుంచే క్లాస్మేట్స్ అనమాట. ఈ శ్రవణ్ సాయి ఎవరైతే ఉన్నారో, శ్రవణ్ సాయి, శ్రీజ, వీళ్ళు 10th నుంచే క్లాస్మేట్స్. సో 10th నుంచి క్లాస్మేట్స్, అప్పటి నుంచే ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం పెరిగే కొద్దీ లవ్గా మారింది, ప్రేమించుకుంటున్నారని తెలిసింది. ఒకరోజు ఇంట్లో శ్రీజ కనిపించకపోయేసరిలే వెతకడంతో ఆ క్రమంలోనే శ్రవణ్ సాయి దగ్గరే ఉందని తెలిసింది. అప్పుడు ఇంటికి పిలిపించి శ్రవణ్ సాయిని, శ్రీజని ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళ పేరెంట్స్, శ్రవణ్ సాయికి పేరెంట్స్ లేరు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పెదనాన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు గార్డియన్గా ఉంటున్నాడు. వాళ్ళ పెదనాన్ని పిలిపించి మొత్తం మాట్లాడడం జరిగింది. చూసుకుంటే ఆ శ్రీజ వాళ్ళు కొంచెం పేదవాళ్ళు, డబ్బు లేదు అనే విధంగా కూడా ఇక్కడ విషయాలు తెలుస్తున్నాయి. ఈ శ్రవణ్ సాయికి పేరెంట్స్ లేకపోయినా కొంచెం ఆస్తి ఉంది, ఆస్తి మొత్తం అబ్బాయి పేరు మీద రాస్తేనే మేము పెళ్లి చేస్తాము అనే ప్రతిపాదన కూడా వాళ్ళ వాళ్ళ పెదనాన్నకి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ విషయాలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత మేము పెళ్ళనివ్వము, మేము పెళ్లి చెయ్యము, మీ అమ్మాయికి ఇవ్వదలుచుకోవట్లేదు, మీ అమ్మాయిని మా అబ్బాయి జోలికి రావద్దు, మా అబ్బాయి మీ అమ్మాయి జోలికి రావద్దు, మేమైతే మా అబ్బాయిని కట్టడి చేస్తాము రాకుండా, ఒకవేళ వస్తే మీరు ఏమన్నా చెయ్యండి అనే విధంగా అయితే వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అప్పటి నుంచి విడివిడిగానే ఉంటున్నారు. 1 సంవత్సరం పాటు ఫోన్ కూడా మాట్లాడుకోలేదు అని చెప్పేసి అయితే బయట నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి ఈ అమ్మాయి ఎప్పటి నుంచి మాట్లాడుతుంది, ఏం జరిగిందో తెలియదు. కానీ సడన్ గా ఇంట్లో అయితే ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సిరి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మదరు ఇష్టం వచ్చినట్టు ఆ శ్రీజని కొట్టడం స్టార్ట్ చేసింది. వెంటనే శ్రీజ తట్టుకోలేక శ్రవణ్ సాయికి మెసేజ్ పెట్టిందంట. ఇంకో విషయం ఏంటి అంటే, పెళ్లి గురించి మాట్లాడాలి అని చెప్పేసి పేరెంట్సే కాల్ చేసి శ్రవణ్ సాయిని పిలిపించారు అనేది విషయం కూడా ఒకటి బయటకు వస్తుంది. మరి రెండిట్లో నిజాలు ఏంటి అనేది వాళ్ళ మదర్ ఏది క్లారిటీగా చెప్పట్లేదు. బయటకు వచ్చిన తర్వాతే 3 రోజుల తర్వాతే మాట్లాడతాము అది ఇది అని చెప్పడం జరుగుతుంది. సరే, ఏదున్నా ఒకళ్ళు పిలిపించారు అని అంటున్నారు, లేదు శ్రీజానే మెసేజ్ చేసింది, నన్ను కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని చెప్పేసి శ్రవణ్ సాయికి మెసేజ్ పెట్టగానే శ్రవణ్ సాయి బీరంగూడకి ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి శ్రీజ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. శ్రీజ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏం డిస్కషన్ జరిగింది, ఏం జరిగిందో తెలియదు. కానీ అంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, శ్రవణ్ సాయి చనిపోయి ఉన్నాడు. దెబ్బలు బ్యాట్తో, క్రికెట్ ఆడే బ్యాట్తో ఇష్టం వచ్చినట్టు కొట్టారు అని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది. అసలు ఎందుకు కొట్టారు అని వాళ్ళ మదర్ని అడిగితే, నేను ఎందుకు కొడతాను, నేను నా కూతురును కొట్టుకున్నాను, నా కూతురు తప్పు చేసింది, 4 నెలలు ప్రెగ్నెంట్గా ఉంది, ఏ మదర్ తట్టుకోగలదు, పైగా ప్రేమించిన అబ్బాయి అతడే కారణము, శ్రవణ్ సాయే కారణము అని నాకు తెలుసు, వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు, అది నేను చూసి తట్టుకోలేకపోయాను, అందుకే నేను కొట్టడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ మదర్ అయితే చెప్తుంది. కానీ ఏ తల్లైనా సరే చచ్చిపోయే విధంగా తన కూతురు, అంటే వాళ్ళు చెప్పిన వర్షన్ ఏంటంటే, వాళ్ళ తల్లి చెప్పిన వర్షన్ ఏంటి, నేను మా అమ్మాయిని కొడుతుంటే అతను అడ్డు వచ్చాడు, అతనికి తలిగి అతను చనిపోయాడని. ఎంత సింపుల్ గా చెప్తుందో చూడండి. ఒకవేళ అదే దెబ్బ వాళ్ళ కూతురు తలిగితే చనిపోవాల్సిందే కదా. అంటే ఇంత కర్కశంగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, నిజంగా ఆ టైంకి ఇంట్లో శ్రీజ వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ కూడా మరి వాళ్ళ సెకండ్ ఫాదర్ అని చెప్తున్నారు. మరి ఉంచుకున్న వ్యక్తి అనే విధంగా కూడా కొంచెం ప్రతిపాదన వస్తుంది. మరి పెళ్లి చేసుకుందా, రెండో మ్యారేజ్ చేసుకుందా లేదే అనే విషయం అయితే కన్ఫామ్ గా తెలియదు, మనం మాట్లాడకూడదు. సో వాట్ ఎవర్, వాళ్ళ మారు తండ్రి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ పెదనాన్న చెప్పడం జరుగుతుంది. అదే విధంగా శ్రీజ వాళ్ళ కొడుకున్నాడు, సిరి వాళ్ళ కొడుకున్నాడు, వీళ్ళు నలుగురే ఉన్నారు. సో అతని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్యాట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టడంతోనే అతను చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే, తల మీద వెనకాల గాయాలున్నాయి, అదేవిధంగా బ్యాక్ బోన్ కి గాయాలున్నాయి, మిగతా దగ్గర చేతులకి వీటికి చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. కొట్టిన దెబ్బలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి, శ్రీజాన్ అయితే అసలు హాస్పిటల్లోనే జాయిన్ చేసుకోమన్నారంట. అంటే ఎంత దారుణంగా కొట్టారో చూడండి. సిరి వాళ్ళ తల్లి, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తమ్ముడు, అంటే ఇంత దారుణంగా కొట్టి ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. ఎక్కడ పట్టుకున్న శ్రీజాని నొప్పి వస్తుంది, ఒళ్ళంతా బోన్స్ అన్ని ఇరిగిపోయాయి, ఇంత దారుణంగా కొట్టారు అనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తుంది. మరి ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు నిన్న ఎంత దారుణం జరిగిందో, ఒక మనిషిని చచ్చే విధంగా కొట్టి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్కి వెళ్లే లోపే ఆయన చనిపోయాడు. శ్రవణ్ సాయి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లేట్ అయితే ఆ శ్రీజ కూడా చనిపోయి ఉండేదేమో.
సో ఇంత దారుణంగా ఆ ఇంట్లో ఇద్దరిని పడేసి కొట్టి ఇష్టం వచ్చినట్టు స్క్రూ డ్రైవర్తో కొట్టారని, ఒక బలమైన వస్తువు బ్యాట్, అదేవిధంగా ఒక ఇనుపది ఏదో ఒకటి తీసుకొని కొట్టారని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంత దారుణంగా కొట్టారు. అసలు ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారు? అంటే తప్పు చేశారు, ఓకే, పిల్లలు తప్పు చేశారు కాదనట్లేదు. ఇంత కర్కశంగా తల్లిదండ్రులు ఉండొచ్చా? ఉండాలా? వీళ్ళకి ఏంటి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని విషయాల కోసం ఐ డ్రీమ్ని ఫాలో అవుతాను.